ఈ విషయం గుండమ్మ గారికి అప్పుడే చెప్పానమ్మా, కానీ ఎవరికీ చెప్పొద్దు, నా కూతురు నేనే కాపాడుకుంటానని ఒక్కరే అడవిలోకి వెళ్ళారమ్మా. ఏంటి మీరు చెప్పిందేంటి? ఇక్కడ జరుగుతోందేంటి? ఏమో ఆంటీ, చూసారుగా, ఈ వెధవొచ్చి చెప్పడంతోనే గుండమ్మ లైన్లోకి వచ్చింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఆ రౌడీ వెధవలతో ఫైట్ చేస్తుంది. కొంపదీసి ఆ రౌడీ వెధవలు ఇదంతా ప్లాన్ చేసింది మీరే అని చెప్పారు కదా. నాకు అదే భయంగా ఉంది. సరే, మన ముగ్గురమే ఇక్కడ ఆగిపోతే అనుమానం వస్తుంది. పదండి. అన్నా అన్నా, స్టూడెంట్స్ అందరూ వస్తున్నారన్నా, వాళ్ళకి దొరకమంటే మన అందరిని చంపేస్తారు. పదన్నా. హే పదరా పద. మేడం మేడం మేడం, ఏమైందమ్మా? పల్లవి పద, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పద. డాక్టర్ డాక్టర్, అమ్మని ఎవరో కత్తితో పొడి చేశారు. తీసుకెళ్ళండి. తీసుకురండి. ఊరుకో వదినా, మేడంకేం కాదు, నువ్వు ఏడవద్దు. లేచండి, చాలా రక్తం పోయింది కదా, అమ్మకి ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. బ్లడ్ శాంపుల్ ఏంటి? ఏబీ పాజిటివ్ మేడం. ఏబీ పాజిటివా? సరే, ఆ బ్లడ్ అర్జెంట్గా అరేంజ్ చేయండి. ఓకే మేడం. చాలా బ్లడ్ లాస్ అయింది, త్వరగా ఎక్కించాలి. ఓకే మేడం. పల్లవి, ఏమండి, అనుకున్నదొకటి అయిందొకటి. ఈ పల్లవి పోతుంది అనుకుంటే ఇది పోలేదు, పోని గుండమ్మైనా పోతుంది అనుకుంటే అది పోయేలా కనిపించట్లేదు. చా, సమ్మర్ క్యాంప్ వేస్ట్ అయిపోయినట్టు అయిపోయింది కదా. భగవంతుడా, మా అమ్మకి ఏం కాకూడదు. డాక్టర్, డాక్టర్, అమ్మకి ఏం కాలేదు కదా? నథింగ్ టు వరీ, ఆవిడ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. కాకపోతే 24 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడకేమీ ప్రాబ్లం లేదంటున్నారు కదా, ఇక వెళ్దామా మనం? వెళ్దాం పదండి. ఇంకెందుకు ఇక్కడ? అన్నయ్య నువ్వురా.
లేదురా, నేను కాసేపు పల్లవి దగ్గర ఉండి వస్తాను. మీరందరూ వెళ్ళండి. అరే, నువ్వు కూడా వెళ్ళరా. అమ్మా, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అమ్మా, పల్లవిని లేపేటానికి ప్లాన్ చేశాము అని అక్షిత చెప్పింది. పల్లవి మిస్ అయింది, గుండమ్మ మీద వేటు పడింది అంటే ఆనందపడ్డాను. కాని ఇది బయటపడింది కదా. ఈ గుండమ్మ పోయుంటే ఈ ఇంట్లో పెత్తనమంతా నాదే అయ్యుండేది. ఆస్తి మొత్తానికి వారసురాలు నేనే అయ్యుండేదాన్ని. ఏంటో ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఏంటి నాన్న, ఎందుకలా ఉన్నారు? అమ్మకేం కాలేదు కదా? ఏం కాలేదు కాబట్టే ఇప్పుడు మేమిద్దరం కొంచెం కుదురుగా ఉన్నామమ్మా. తన మీద అటాక్ జరిగిందని తెలియగానే అసలు మా ఇద్దరి పై ప్రాణాలు పైనే పోయాయమ్మా. అవును, గుండక్కకి ఇలా జరిగింది అనగానే బావగారు మావయ్య గారు అసలు ఆ క్షణం నుంచి ఎంత టెన్షన్ పడిపోయారో. మంచినీళ్లు తాగుతూ ఏం తినమన్నా తినరు. ఏదో ఆ దేవుడి దయ వల్ల గుండు బతికి బట్ట కట్టింది. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. అవును, అసలు దీనికంతటికీ కారణం నువ్వే. నీకేదో ప్రమాదం జరుగుతుందనే గుండు అడవిలోకొచ్చింది. లేదంటే ఏ ప్రమాదం జరుగుండేది కాదు.